పిల్లలు ఇంట్లో ఉండి మనని విసిగిచ్చేస్తూ ఉంటారు కదండీ! వాళ్ళకి ఏదైనా వెరైటీగా చేయండి, నాకు వెరైటీగా ఉండాలి, టేస్ట్ బావుండాలి అని కొత్త కొత్త రిక్వైర్మెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు మనకి. వాళ్ళు ఏంటో చూసి ఫోన్‌లలో అవి కావాలి, ఇవి కావాలి అని అడుగుతుంటారు. అలాంటి పిల్లలకి ఇది చాలా బావుంటుందండి. అసలు కొత్తగా కొత్తగా ఉంటుంది. యూట్యూబ్‌లో అసలు లేనే లేదు. ఒక్కసారి పూర్తిగా వీడియో చూడండి. అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. అండి మనము పొద్దున పూట పిండి ఏం లేదు, దోశ ఇడ్లీ ఇలాంటివి చేసుకొని బోర్ అయిపోయినప్పుడు ఈ ఐటెం తయారు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఏమీ లేదు అనుకున్నప్పుడు వెంటనే మనకి క్విక్గా అయిపోవాలి, అబ్బా ఏం చేయాలి బద్ధకంగా ఉంది అనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఐటెం అనేది. మీరు ఒకసారి చూస్తే ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. కొత్త ఐటెం అండి ఇది. మీరు పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేస్తారు కదూ. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఒక్క కప్పు బియ్యంతో మనము ఈరోజు టిఫిన్ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. ఇంటిల్లి పాలిది చక్కగా తినేయచ్చు. ఈ దీంతో అనేది మనం మొత్తం చేసి చూపిస్తాను. ఈ ఒక్క కప్పు బియ్యంతోనే మనము చక్కగా టిఫిన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. మనం పొద్దున్నే లేవంగానే ఈ బియ్యం అనేది నానబెట్టేసేసుకుంటే మనం బ్రష్ చేసుకుని కాఫీ తాగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అనడానికి వచ్చే లోపల ఇది నానిపోతుందండి. అంటే ఖచ్చితంగా ఒక 1.5 hour అని వేసుకోండి. అలా ఇంకా మీకు రాత్రిపూట గుర్తుంటే రాత్రిపూట అయినా నానబెట్టేసుకోవచ్చు. బాగా నానితే ఇంకా బాగా వస్తాయి. ఇదేంటంటే మనము నానబెట్టేసేసుకొని అలా పెట్టేసేసుకుంటే 2 గంటలు ఖచ్చితంగా నానితే సరిపోతుందండి. చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా నేను నానబెట్టి పెట్టాను. నానబెట్టిన దానికి ఏం చేయాలనేది చూపిస్తాను. దీంట్లో వాటర్ వేయనవసరం లేదు. ఇదిగోండి నేను 1 కప్పు బియ్యం అనేది వేస్తున్నాను. 2 సార్లుగా వేసుకోవచ్చు. ఏం వేయాలి అనేది చూపిస్తాను. దీంట్లో ఇదిగోండి పెరుగు వేస్తున్నాను. పెరుగు మనం 2 ట్రిప్పులుగా తీసుకున్నాం కాబట్టి 2 సార్లు వేయడానికి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఇది మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మనం క్విక్గా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బెస్ట్ ఐటమ్ అండి. మనకి యూట్యూబ్లో అయితే ఇప్పటిదాకా ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇది పూర్తిగా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా చేసేసుకుంటే క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఇడ్లీనైనా ఎప్పుడు అట్టు అయినా ఉప్మా అయినా అని బోర్గా ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి దీంట్లో వచ్చేసి ఏం వేయాలంటే ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది మన క్వాంటిటీని బట్టి నేను ఇది కప్పు బియ్యం తీసుకున్నానండి. కప్పు బియ్యం అంటే 250 grams అనుకోండి. 250 grams బియ్యం తీసుకున్నాను. మనము స్టోర్ బియ్యం అయినా తీసుకోవచ్చు, నెక్స్ట్ లేకపోతే మనం వాడుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఒక 5 spoons అనేది నేను బొంబాయి రవ్వ అనేది వేస్తున్నాను. ఇదిగోండి బొంబాయి రవ్వ ఒక 5 spoons వేసాను. చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టు అన్నీ వేసుకోవచ్చు. ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది మన దానికి చూసుకొని వేసుకోవచ్చు. నేను పూర్తిగా దీంట్లో వచ్చేసేసి బొంబాయి రవ్వ ఒక్కటే కలిపాను. అంటే నేను చెప్పేది కూరగాయలు లాంటివి ఏమన్నా వేసుకోవాలి, ఇంట్రెస్ట్గా ఉంది, ఇది క్యారెట్ తురుము అలాంటివి పిల్లలకి ఇష్టంగా ఉంటాయి కదండి. అలాంటివి ఏమన్నా వేసుకోవాలి అంటే అది వేసుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. నేను ప్లెయిన్గా చూపిస్తాను. దీంట్లో వచ్చేసి మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి.
రుచికి తగ్గట్టు సాల్ట్ వేసాను. దీంట్లో సాల్ట్ మనము ఇది ఈవినింగ్ కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఈవినింగ్ ప్రిపేర్ చేసేస్తే పొద్దున్నే పెట్టేసుకోవచ్చు అని. లేదు అంటే మనము పొద్దున్నే లేవంగానే నానబెట్టేసేసుకుంటే మన పనులన్నీ అయిపోయేసరికి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకునేసరికి ఇది నానిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. కావాలనుకుంటే రాత్రిపూట ఇలా నానబెట్టేసేసి పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంట్లో వచ్చి అల్లం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, బాగుంటుంది. ఇది వచ్చేసి మనం వేసేస్తాము అనుకున్నప్పుడు సోడా కానీ ఈనో కానీ సోడా కానీ వేసుకోవాలి. ఈ సోడాని పర్ఫెక్ట్గా అలా కలిపేయాలి బాగా. సోడా వేస్తే ఈనో వేస్తే 1 స్పూన్ వాటర్ వేసుకోండి, యాక్టివేట్ అవుతుంది. 1 స్పూన్ వాటర్ వేసి కలిపేసుకోండి. ఈనో వేస్తే ఫాస్ట్గా యాక్టివేట్ అయిపోతుంది. మనం సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడా వేసాను. పూర్తిగా కలిసిపోయేటట్టు యాక్టివేట్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. మనం దేంట్లో అయితే చేయాలనుకున్నామో దాన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది, మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేనైతే బాదం షేప్లో చేస్తున్నాను. చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇంట్లో, కంచాలు లాంటివి, అలాంటి వాటిలో కూడా చేసుకోవచ్చు. కేక్ టిన్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కేక్ టిన్లో చేసుకున్న కొంచెం బాదం షేప్లో వస్తుందని నేను దీంట్లో చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసేసుకోవటం. ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ దీని మీద వేసుకోవచ్చు. కొంచెం మనకి డెకరేషన్గా ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే చాలా బాగుంటుంది తినడానికి కూడా, అందుకని నేను చిల్లీ ఫ్లేక్స్ అనేది వేస్తున్నాను. మనం స్టవ్ మీద బాణీ లాంటిది అలాంటిది పెట్టుకొని దాంట్లో ఏదైనా ఇలాంటిది ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే గిన్నె లాంటిదన్నా వేసేసుకోవచ్చు. దాని మీద మనం జాగ్రత్తగా ఇది పెట్టుకోవాలి. మూత పెట్టేసేసుకొని ఒక పావు గంట సేపు అయితే 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలి, 5 మినిట్స్ స్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఒక 5 నిమిషాల పాటు అలా మనం చల్లార్చుకొని తర్వాత చేసుకోవాలి. ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. వేయించిన పల్లీలు, వేయించిన శనగపప్పు, కొంచెం చింతపండు, పండు మిరపకాయలు వేస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. వేయించిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మనం మిక్సీ వేసుకోవాలి. ఇవన్నీ ఈ కన్సిస్టెన్సీలో మనం పచ్చడి అనేది చేసేసుకోవాలి. దీనికి తాలింపు వేసుకుందాం. లైట్గా 2 స్పూన్లు నూనె వేసేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. తాలింపు గింజలు మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర అన్నీ కలిపి పెట్టేసుకుంటాను నేను. ఇదిగోండి ఇలాగా మొత్తం అన్నీ వేసేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి అన్నీ వేగుతున్నాయి. అన్నీ వేగేటప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం చిక్కుపట్లాడింది, మనం దూరంగా ఉండాలి. ఇదిగోండి దీంట్లో వేసేసుకోండి. మనం క్విక్గా తయారు చేసుకునేది ఈ రెసిపీ. ఈ రెసిపీకి ఏమని పేరు పెడతారో మీరే పేరు పెట్టి కామెంట్ చేయండి. ఇదిగోండి వీటిని విడిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది. కేక్ లాగా చక్కగా తినేస్తారు. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదండి.
నచ్చిందా అండి మీకు? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వంటలు మీకు పరిచయం చేస్తాం. మీ దాకా రావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే సింబల్ని నొక్కండి. మీ దాకా వస్తుంది. కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాము. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి చట్నీలో ఎలా ముంచుకొని తింటే చాలా బాగుంటుంది.